MRKBL TV న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పొగాకు కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ ఆఫీస్ ముందు రైతులు రాస్తారోకో, రైతులకు పోలీసులకు మధ్య తోపులాట. విశ్వ పాత్రికేయులు దేవర్షి నార్దల జయంతి. సీనియర్ జర్నలిస్టులు ఘనంగా సత్కరించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాలలో రాబోయే రోజుల్లో వర్షాకాలం వస్తున్న సందర్భంగా మిషన్లో ఆయిల్ బాల్స్ మెటీరియల్స్ సిబ్బందికి అందజేసిన మున్సిపల్ చైర్పర్సన్ భూమా భూమిస. శ్రీశైలంలో కలకలం రేపిన బుల్లెట్ల మిస్టరీ వీడింది. బుల్లెట్లు స్పెషల్ డ్యూటీకి వచ్చిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్గా గుర్తింపు. నారాయణ జూనియర్ కాలేజీల విద్యార్థులకు మహిళల భద్రతకు శక్తి యాప్ గురించి అవగాహన. దివ్యాంగుల ఉపకరణాల ప్రత్యేక వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోండి. డాక్టర్ రవికృష్ణ వెల్లడి. ఆత్మకూరులో పట్టపగల భారీ చోరీ, 60 తులాల బంగారు, 27 లక్షల నగదు అపహరణ. నంద్యాల పట్టణంలో యేసు కృపా మినిస్ట్రీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జేకే ఫంక్షన్ హాల్లో సేవకుల సదస్సు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలోని పొగాకు వేసినటువంటి రైతాంగం గత 2 నెలల నుండి ఆందోళన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రైవేటు కంపెనీలు రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకు కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నందువల్ల ఆగ్రహించిన రైతాంగం నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జాతీయ రహదారిపై అడ్డంగా కూర్చొని రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీఏ కంబగిరి రాముడు గారు తమ పోలీసు పథకాలతో రైతులకు ఆందోళన విరమించే ప్రయత్నం చేయగా జిల్లా కలెక్టర్ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసే విషయమై హామీ ఇచ్చేంత వరకు రైతులను మోసం చేస్తున్న పొగాకు కంపెనీలపైన కఠినమైన చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించదు లేదని రైతాంగం బీస్మించి కూర్చున్నారు. జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడి రైతులందరినీ కలెక్టర్ గారి వద్దకు తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ రైతు సంఘాల నాయకుడు మరియు రైతులు పొగాకు కొనుగోలు జరుగుతున్న లోపాలపై చర్చించి 3 రోజుల లోపు ప్రభుత్వ కొనుగోలు కేంద్రం మరియు ప్రైవేట్ కంపెనీల విషయంపై స్పష్టత ఇచ్చి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లాలో పొగాకు వేసినటువంటి రైతాంగం గత 2 నెలల కాలం నుంచి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు, కంపెనీలు పట్టించుకోలేదు, ఓట్లేసి గెలిపించుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు పట్టించుకోలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మిగతా జిల్లాలో ఉన్నటువంటి పొగాకు రైతులు సమస్యలు పట్టినాయి కానీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో, నంద్యాల జిల్లాలో పొగాకు వేసినటువంటి రైతుల పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదా, కనిపించి కనపడినట్టు యాక్షన్ చేస్తున్నాడా అర్థం కావడం లేదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలకు ఈ జిల్లా పొగాకు రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యలు కనపడలేదా? కనపడి కూడా మీరు ఎందుకు కంపెనీల పైన చర్య తీసుకోవడం లేదు? కంపెనీలకు మీకు ఏం సంబంధాలు ఉన్నాయి? ఎందుకోసం మీరు కంపెనీల పైన చర్య తీసుకోమని చెప్పి ఒత్తిడి చేయలేదు? స్పష్టం చేయమని చెప్పేసి రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ జిల్లా రైతాంగం రోడ్లెక్కి ఆందోళన చేస్తుంటే రైతుల గురించి పట్టించుకోరు. మీ ముఖ్యమంత్రి ఏమో పొగాకు కొనుగోలు చేస్తామని చెప్తాడు. పొగాకు ఎవరికి కొనుగోలు చేస్తున్నాడు? ఇక్కడ నంద్యాల జిల్లాలో రోడ్ల వెంట ఉన్నటువంటి రైతాంగంకు ఒక్క బేలు కూడా కొనుగోలు చేయనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కదాలా, ఈ జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు కదాలా, ఈ జిల్లాలో ఈ రోజు పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తేనే మేము ఇక్కడ నుంచి బయటికి వెళ్తాం. లేదంటే మీరేమైనా చేసుకోండి, ఇక్కడే కూర్చుంటాం. మీరు ఎన్ని రోజులైనా ఇక్కడే కూర్చుంటాం. ఎలాంటి ఆందోళన ఒత్తిడి తీసుకొచ్చినా మేము పోయేది లేదని చెప్పేసి రైతు సంఘంగా స్పష్టం చేస్తున్నాం. ఈ రోజు లాభాలేమో కంపెనీలకు, ప్రభుత్వానికేమో పన్నుల రూపంలో ఆదాయము, అప్పులు, ఆత్మహత్యలు, కష్టాలు అనేవి మా రైతులకు మిగులుతున్నాయి. ఏమాత్రం
రైతుల పట్ల ప్రేమ కనికరం ఉంటే మీరు ఓట్లేసినప్పుడు మాకు ఏదైతే మాయమాటలు చెప్పినారో అవి మాయమాటలు కాదు, నిజమైన మాటలు అని చెప్పి రుజువు చేసుకుంటామంటే ఈ రోజు కలెక్టర్ గారు ప్రజాప్రతినిధుల రైతుల వద్దకు రావాలా, రైతుల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇప్పియాలా, రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం పొగాకును కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలా. ఆ రకంగా చేస్తేనే మా ఆందోళన విరమిస్తాం, లేకపోతే ఇక్కడే కూర్చుంటామని చెప్పేసి రైతు సంఘంగా స్పష్టం చేస్తున్నాం. ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకత్వాన దాదాపు 13 మండలాల నుంచి పొగాకు రైతులు ఇక్కడ చేరుకున్నారు. మే నెల 12వ తేదీ నుంచి ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాం. మా దగ్గర రైతుల దగ్గర ఉన్నటువంటి పొగాకునంతటిని అన్ని కంపెనీలకు సంబంధించిన పొగాకునంతటిని కొనుగోలు చేయాలి. గత సంవత్సరం 15,000 క్వింటాలు కొన్నారు. ఈ సంవత్సరం కూడా 15,000కు తగ్గకుండా క్వింటాలు కొనుగోలు చేయాలి అనేటువంటి దానిపైన డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కంపెనీలు రైతులను ప్రోత్సహించి మీరు వేయండి విస్తారంగా నాటించినటువంటి కంపెనీలు ఈరోజు మా గత సంవత్సరం కన్నా ఎక్కువ కొనుగోలు చేశాం, మేము కొనుగోలు చేసే పరిస్థితి లేదు అనేటువంటిది చేతులు ఎల్లెలకెళ్ళేస్తుంది. గత 19వ తేదీన 21వ తేదీన జిల్లా కలెక్టర్ గారు అగ్రికల్చర్ ఏడీఓను స్పెషల్ ఆఫీసర్ గా నియమించి అన్ని కంపెనీలను పిలిపించడం జరిగింది. ఆ సందర్భంగా చర్చల్లో జూన్ 10 నాటికల్లా రైతుల దగ్గర ఉన్నటువంటి పొగాకు అంతటిని కొనుగోలు చేయాలనేటువంటి ఒప్పందం కుదిరినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు మనం చూసినట్లయితే జూన్ ఈ రోజు 24కు వచ్చాము, కానీ ఇప్పటి వరకు రైతుల దగ్గర ఒకరొకరి ఇంట్లో 100, 200, 150, 80 అట్లా క్వింటాలు ప్రతి ఇంట్లో ఉంది. కొందరు పెద్ద రైతుల దగ్గర అయితే 150 కాదు 300 క్వింటాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం స్పందించినట్టు స్పందించాడు, చంద్రబాబు గారు స్పందించాడు, మొత్తం కొనుగోలు చేస్తాము, రైతుల దగ్గర ఉన్నటువంటిది బర్లీ పొగాకును మొత్తం అన్నాడు. ఆ బర్లీ పొగాకు ఎక్కువ ఉండేటువంటిది ప్రకాశం జిల్లా, నెల్లూరు, గుంటూరు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. మన ప్రాంతంలో జీపీఐ ఉంది, ఎంఎల్ కంపెనీకి సంబంధించినటువంటిది ఉంది, ఐటీసీకి సంబంధించినటువంటి ఉంది, చుక్కబెర్లీకి సంబంధించినటువంటి మన ఏరియాలో ఉంది. వాటిని వెంటనే కొనుగోలు చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే మరి 50 రోజులుగా అనేక విధాలుగా రైతులు ఆందోళన చేసినటువంటి పరిస్థితి. నంద్యాల జిల్లా సెంటర్కు రావడం పోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ రోజు వరకు కూడా ఒక్క ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేనా, ఎంపీనా, లేకపోతే ఎంపీపీనా ఓట్లేసి గెలిచినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రైతులకు కుచ్చుటోపి పెట్టేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మీరు బయటకు వచ్చి మీరు ఎందుకు కష్టపడుతున్నారు, మీ బాధలేంటి, ప్రభుత్వం దగ్గరికి పోదాము, మీకు సరైనటువంటి ధర ఇప్పిస్తాము, మొత్తం కొనుగోలు చేస్తామనేటువంటి పద్ధతిలో ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి స్వయాన స్పందించినప్పుడు మరి కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు స్పందించాలి కదా, వాళ్ళు ఆ పని చేసేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, కలెక్టర్ గారు ఇక్కడికి రావాలి, రైతులతో చర్చించాలి, ఆ కంపెనీలు మాట ఇచ్చిన ప్రకారం రైతుల దగ్గర ఉన్నటువంటి మరి మొత్తం పొగాకునంతటిని కొనుగోలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతంగా డిమాండ్ చేస్తున్నాం. చాలా మండలాల నుంచి రైతులు అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చి పొగాకు తీసుకొని పోవడం, ఎన్నిక రావడం, కంపెనీల దగ్గర రమ్మంటున్నారు. 30 క్వింటాలు నిన్న కొత్త రామపురం నుంచి రామచంద్రుడు రైతు 30 క్వింటాలు తీసుకొని పోతే 30 బేలు తీసుకొని పోతే 3 బేలు మాత్రం తీసుకొని 27 బేలు వెనక్కు పంపినటువంటి పరిస్థితి. ఆత్మకూరు నుంచి గుంటూరు వరకు పోతే ఎంత ఖర్చు అవుతుంది, వెనక్కు తీసుకురావడానికి ఎంత ఖర్చు అవుతుంది ఒక్కసారి. నంద్యాల జిల్లాలోని సాహితీ సుధా ఫౌండేషన్, విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం సంయుక్తంగా విశ్వ పాత్రికేయులు దేవర్షి నారదల జయంతిని పురస్కరించుకుని పాత్రికేయుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. సమాచార రంగంలో విశేష కృషి చేస్తూ సమాజ చైతన్యానికి, అభివృద్ధికి పాటుపడుతున్న ఈ పాత్రికేయులు సందర్భంగా సన్మానించారు. నంద్యాల జిల్లా సంఘ చాలక చిలుకూరు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి శ్రీ రామకృష్ణ డిగ్రీ పీజీ కళాశాల అధినేత శ్రీ రామకృష్ణారెడ్డి, శాంతినికేతన్ పాఠశాల అధినేత సుధాకర్ ముఖ్య అతిథులుగా వీచేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కర్నూలు విభాగ సహా సంపర్క ప్రముఖ పరశురాముని
గోని రామకృష్ణ ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు విభాగ్ సహా కార్యవాహక రామాంజనేయులు, సరస్వతి శిశు మందిర్, అనంతపురం సంభాగ్ ప్రముఖ్ హిమనాథ్, విభాగ్ ప్రౌఢ ప్రముఖ్ రాంప్రసాద్, సక్షం జిల్లా అధ్యక్షులు డాక్టర్ నేట్ల మహేశ్వర్ రెడ్డి, జిల్లా ప్రచార ప్రముఖ్ రవి, జిల్లా సమాచార సహా ప్రచార ప్రముఖ్ శ్రీనివాసరావు, నగర ప్రచార ప్రముఖ్ చింతలపల్లి వాసు, పాలూరు సుబ్బారావు, నరేంద్రతో పాటు ప్రముఖ పాత్రికేయ మిత్రులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు. మహర్షి నార్తల వారు కలహ భోజనుడు అని నిందను మోస్తూ కూడా ముల్లోకాలు పర్యటించి విశ్వ కళ్యాణం కోసం కృషి చేశారని తెలిపారు. అదేవిధంగా పాత్రికేయులు కూడా సమాజంలో ఎన్నో ఒత్తిళ్ల మధ్య పనిచేస్తూ సమాజ హితం కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. గమనించాలి. ఒకవైపు విషయాలను కనుక్కోవడం కోసం వెళ్ళినప్పుడు చాలా దూరం ప్రయాణించవలసి వస్తుంది. అలాగే సమయం మనకి కరెక్ట్గా ఆ సమయంలో మనకి దొరకకపోవచ్చు, ఎంతో కాలం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మనం ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడంలో ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా భరిస్తూ మంచి విషయాలని సమాజానికి అందించేటువంటి బాధ్యత విలేకరుల మీద ఉంది. అలాంటి బాధ్యతతో మనం ముందుకెళ్ళగలిగితే సమాజం మొత్తం కూడా మనల్ని హర్షిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు బయట జరుగుతున్నటువంటి వాతావరణంలో, అదే యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనించినట్లయితే కొన్ని ఛానల్స్లో అయితే ఒక కంట్రీకి ఫేవర్గా, కొన్ని ఛానల్స్ అయితే ఇంకో కంట్రీకి ఫేవర్గా, వాస్తవం ఏం జరుగుతుందన్నటువంటి తెలుసుకోలేని పరిస్థితుల్లో కన్ఫ్యూజన్ స్టేటస్లో జనాలను ఉంచుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం గమనించాలి. సో ఈరోజు ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఒక విభాగం తరపున ఇలాంటి ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఆర్ఎస్ఎస్ సంఘం యొక్క గొప్పదనంగా మనం భావించాలి. చాలామంది విమర్శిస్తూ ఉంటారు ఆర్ఎస్ఎస్ అంటే, కానీ ఆర్ఎస్ఎస్ సమాజం కోసం ఉద్యోగించినటువంటి ఒక సంస్థ అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఆ సంస్థ తరపున ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని కూడా గమనించాలి. ప్రత్యేకించి పౌరుల్లో దేశభక్తిని కల్పించటం, ధైర్యాన్ని కల్పించటం, అలాగే యూనిటీని క్రియేట్ చేయటం, ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ ద్వారా జరుగుతున్నటువంటి మంచి ప్రయోజనాలు. నేను ప్రత్యక్షంగా సరస్వతి విద్యాపీఠాల్లో అనుబంధంగా ఉంటూ దాదాపుగా దేశంలో మొత్తానికి 24,000కు పైబడి విద్యా సంస్థల్ని ఆర్ఎస్ఎస్ సరస్వతి విద్యాపీఠం ద్వారా ఏర్పాటు చేసి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తూ కొన్ని కోట్ల మందికి ఈరోజు విద్యను అందిస్తున్నటువంటి సంస్థ సరస్వతి విద్యాపీఠం. సో ఆర్ఎస్ఎస్ ద్వారా నాకు ఆ భాగ్యం లభించిందని నేను భావిస్తున్నా. నిన్న కూడా మనం వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఏ విధంగా చేయాలి అన్న దాని మీద 10 అన్నటువంటి ఒక కాన్సెప్ట్ మీద 3 రాష్ట్రాలకు సంబంధించి ఒక 160 మంది టీచర్లను సెలెక్ట్ చేసుకుని ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని భవిష్యత్తులో భూమి, ఆకాశం, నేల ఎట్లా ఏ విధంగా మనం కాపాడుకోవాలి అన్నటువంటి వాటి మీద కూడా చేస్తున్నటువంటి ప్రయత్నం నిజంగా హర్షించదగ్గటువంటి ప్రయత్నం. సో నంద్యాల పట్టణంలో రాబోయే రోజుల్లో వర్షాకాలం వస్తున్న సందర్భంగా మిషన్లో ఆయిల్ బాల్స్, మెటీరియల్ శానిటేషన్ సిబ్బందికి అందజేశారు మున్సిపల్ చైర్పర్సన్ మా భూమిసా. ఈ సందర్భంగా పట్టణంలో రాబోయే రోజుల్లో సీజన్ వ్యాధులు వస్తున్న సందర్భంగా ముందస్తుగా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రతి వార్డులో ఫాగింగ్ చేయాలని, అదేవిధంగా ఆయిల్ బాల్స్, అదేవిధంగా వాగింగ్ మిషన్లను మరమ్మతులు చేసి ప్రతి వార్డులో ప్రతిరోజు వాగింగ్ చేసే విధంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మా భూమిసా మాట్లాడారు. వాకింగ్ మిషన్లను మరమ్మతులు చేసి అదేవిధంగా ఆయిల్ బాల్స్ మిషన్లు సిబ్బందికి పంపిణీ చేయడం జరిగిందని, ప్రతి వార్డులో పాలెం చేయాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో వర్షాలు వస్తున్న సందర్భంగా అదేవిధంగా అంటువ్యాధులు రాకుండా దోమల నివారణ కోసం తగు జాగ్రత్త తీసుకోవడం తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే వర్షాకాలాలు మొదలైన సందర్భంగా వ్యాధులు, సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం లాగే గౌరవ కౌన్సిల్ సభ్యుల సూచనల, సలహాలు, కోరిక మేరకు కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. దాని ఆదేశాల ప్రకారమే ఈరోజు ఫాగింగ్ మిషన్స్ కానీ, స్ప్రేయర్స్ కానీ అన్నీ ఏవైతే మనకు అందుబాటులో ఉన్నాయో వాటిని అన్నిటినీ రిపేరింగ్ చేయించి ప్రజలకు వార్డులలో అందుబాటు అయ్యేటట్టుగా ఉంచడం జరిగింది. అలాగే ఏదైతే వార్డులలో మనం ఏ టైంలో స్ప్రే చేస్తున్నామో అవన్నిటిగాని ఒక డేటా లాగా ఇచ్చి గౌరవ సభ్యులకు మరియు ఇప్పుడే కమిషనర్ గారు చెప్పిన విధంగా ప్రజల దృష్టిలో కానీ పెట్టడం జరుగుతుంది. అలాగే ఒక చిన్న విన్నపం ఏంటి అని అంటే, ప్రజలు కానీ మున్సిపల్ సిబ్బందికి సహకరించి మీ ఇంట్లో ఉన్న ఎలాంటి చెత్తనైనా, వేస్టేజ్ అయినా సరే మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు, చెత్త బండి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి అందించి
మన చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలు కానీ శుభ్రంగా ఉంచుకునేలా మన బాధ్యతగా తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విపరీతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనమందరం కానీ జాగ్రత్తగా ఉంటూ మన చుట్టుపక్కల పరిసరాలు కానీ శుభ్రంగా ఉంచుకోవాలని మరి కోరుకుంటున్నాము. అలాగే మా మున్సిపాలిటీ ప్రకారము ప్రతిసారి వార్డులలో స్ప్రే కానీ ఫాగింగ్ కానీ అన్ని కరెక్ట్గా చేయిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. శ్రీశైలంలో తుపాకీ బుల్లెట్లపై మిస్టరీ వీడింది. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎల్ఎస్ స్వామికి చెందిన బుల్లెట్లుగా డీఎస్పీ రామాంజీ నాయక్ గుర్తించారు. శ్రీశైలం చేరుకున్న డీఎస్పీ సీఐలు బుల్లెట్లు దొరికిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడి నుండి దేవస్థానం సీసీ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీసీ ఫుటేజ్ క్షుణ్ణంగా పరిశీలించి సీసీ ఫుటేజ్ ఆధారంగా బుల్లెట్లను ఎల్ఎస్ స్వామికు అతను స్పెషల్ డ్యూటీకి వచ్చిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గా గుర్తించారు. అయితే శ్రీశైలంలోని వాసవి సత్రంలో భోజనానికి వెళ్లిన సందర్భంలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కు ఫోన్ రావడంతో బుల్లెట్ల కవర్ ను మర్చిపోయి అక్కడి నుండి వెళ్లిపోయారు. తర్వాత తిరిగి బ్యాగ్ కోసం వెళ్లే లోపే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన స్థానిక పోలీసులు బుల్లెట్ దొరికిన ప్రాంతానికి రావడంతో భయంతో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అక్కడికి నుండి వెళ్లిపోయాడు. ఇటీవల శ్రీశైలంలో స్పెషల్ డ్యూటీ కోసం 2 నెలల క్రితమే హెడ్ కానిస్టేబుల్ వచ్చాడని, మరో వారంలో రిటైర్మెంట్ అవుతారని డీఎస్పీ రామాంజీ నాయక్ మీడియాకు తెలిపారు. బుల్లెట్లు మర్చిపోయిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కు దైవభక్తి ఎక్కువగా ఉండడంతో బుల్లెట్లతో పాటు ఎర్రటి గుడ్డను కూడా బుల్లెట్లతో పాటు కవర్లో పెట్టుకున్నాడని, మరికొంత పూర్తి విచారణ చేసి బుల్లెట్లు మర్చిపోయిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ పై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రామాంజీ నాయక్ తెలిపారు. నంద్యాల జిల్లా, నేను ఆత్మకూరు డీఎస్పీని. ఇక్కడ శ్రీశైలం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు మన మీడియా సోదరులతో ప్రెస్ మీట్ పెట్టినాము. ఈరోజు మధ్యాహ్నము మన శ్రీశైలం పుణ్యక్షేత్రం నందు తుపాకుల రౌండ్స్ కొన్ని దొరికినట్లు సోషల్ మీడియాలో అంతా హల్చల్ అయింది. దీనిపైన ఇమ్మీడియట్గా మా సంబంధించిన అధికారులు మాకు ఇమ్మీడియట్గా శ్రీశైలం వెళ్ళి మొత్తం వెరిఫై చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్తే నేను మా రూరల్ సిఐ గారు సురేష్ కుమార్ రెడ్డి గారు, సిఐ చంద్రబాబు గారు, 2 టౌన్ సిఐ, మా ఆర్ఐ మంజునాథ్ గారు, మరి మా సిబ్బంది అందరం కలిసి మన కమాండ్ కంట్రోల్లో కూర్చొని సీసీ ఫుటేజ్ అంతా వెరిఫై చేసి అన్నీ చేస్తే లాస్ట్కి మా డిపార్ట్మెంట్ నామినేషన్ ఇవి. ఇక్కడ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అంటే ఈయన 1983లో ఏపీఎస్పీలో జాయిన్ అయినాడు. ఎల్లప్ప అని, ఉప్పర ఎర్రగడ్డ ఎల్లప్ప ఇతని పేరు. ఇతను 83లో ఏపీఎస్పీలో జాయిన్ అయ్యి మళ్ళీ ఏఆర్లో వచ్చి 2005కి వచ్చినాడు. తర్వాత ఇతను 2 months నుంచి ఇక్కడే గార్డ్ డ్యూటీ చేస్తున్నాడు. మా డిపార్ట్మెంట్ నామినేషన్ అన్ని ఆయన ఒక దీంట్లో పెట్టుకొని పెట్టేది మర్చిపోతే తర్వాత బయటపడిన తర్వాత ఆయనకి అర్థమైంది దీన్ని మన నామినేషన్ అని తెలిసి కూడా భయపడిపోయి సైలెంట్ అయిపోయినాడు, ఎవరికి ఏం చెప్పకుండా. దీనిపైన మేమంతా సీసీ ఫుటేజ్ అన్ని వెరిఫై చేస్తే నీట్గా మా హెడ్ కానిస్టేబుల్ ఒక కవర్లో తీసుకొని పోతా ఉండేది, అంతా నీట్గా కనబడుతూ ఉంది. మళ్ళీ ఆయన పెట్టేది మర్చిపోయింది, ఎందుకు చెప్పలేకపోయినాడో కొంచెం టెన్షన్లో ఉన్నాడు. ఇతను 7 daysలో రిటైర్డ్ అవుతున్నాడు. ఈ మంత్ ఎండింగ్ రిటైర్డ్ అవుతాడు ఇతను, సర్వీస్ కంప్లీట్ అయిపోయి. కాబట్టి మనం పూర్తిగా డిపార్ట్మెంట్ ఎన్క్వైరీ పూర్తిగా చేసి అతనిపైన చర్య తీసుకునేదానికి మా అధికారులకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము. ఇది ఎటువంటి వేరే వాళ్ళకి సంబంధం కానీ తూటాలు అంటే మా డిపార్ట్మెంట్ సంబంధించినవే. వేరే చాలామంది రకరకాలుగా అనుమానం పడుతున్నారు. ఈ నక్సలైట్ కానీ ఎవరికి ఏం సంబంధం లేదు, ఇది పక్కా మా డిపార్ట్మెంట్స్ తూటాలు. కాబట్టి ఉన్న విషయం మీకు మీడియా సోదరులందరికీ తెలియపరుస్తున్నాం. సార్, మరి ఎర్ర టవల్ ఎందుకు పెట్టారు అనేది ఆయన కవర్లో ఆయన కొంచెం దైవభక్తి ఉంది, కొన్ని జాతకాలు గీతకాలు అన్నీ ఏదో బుక్స్ అన్ని పెట్టుకుంటాడు. ఆ బుక్స్ అన్ని చదువుకుంటే ఆయన ఎప్పుడు ఆమెషన్ కానీ అది ఎందుకు కన్ఫ్యూజ్ అయినాడో అర్థం కాలేదు. దానిపైన మొత్తం వెరిఫై చేస్తాం. వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ మీకు పూర్తి వివరాలు మళ్ళీ చెప్తాం అందరూ. ఎందుకంటే భయపెట్టడం బాగుండదు. భక్తులు కూడా ఇక్కడ వచ్చే భక్తులు కూడా స్వామి సన్నిధిలో వచ్చే భక్తులు కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాపర్గా అన్ని సెక్యూరిటీ, అన్ని బందోబస్తు అన్ని పెట్టుకొని ఉన్నాము. కాకపోతే ఒక చిన్న బ్యాడ్ మెసేజ్ ఇది అంతే. సివిల్ లేదు మన హెడ్ క్వార్టర్లో, నంద్యాల హెడ్ క్వార్టర్లో ఉంటాడు. ఇక్కడ గార్డ్ డ్యూటీకి వచ్చినాడు. 2 months నుంచి ఇక్కడ ఉన్నాడు. జస్ట్ అది చెప్పుకునేది మళ్ళీ వెంటనే ఆయన చెప్పింటే ఈ సమస్య ఉండదు. ఆయన భయపడి దానికి ఏం చెప్పుకోలేక సైలెంట్ ఉన్నాడు. ఆ సైలెంటే మాకు ఇంత ప్రాబ్లం తెచ్చింది. ఆయన ఇక్కడ ఏమేమి మర్చిపోయినారు సార్? దాంతో ఆయన వెపన్స్ ఉన్నాయి, ఆమ్యునేషన్స్ ఉన్నాయి, అంటే వెపన్స్ సంబంధించిన ఆమ్యునేషన్స్ ఉన్నాయి. ఆమ్యునేషన్ అన్ని 3-4 రకాల వెపన్స్ సంబంధించిన ఆమ్యునేషన్ పెట్టుకొని ఉన్నారు. అవి అట్లే మర్చిపోయినారు. అది కానీ దాంట్లో పెద్ద సైజ్ ఒకటి, స్మాల్ సైజ్ బుల్లెట్ దొరికినాయి కదా సార్, దాన్ని ఏమంటారు మరి? అది పార్టీకి వేరే అంటే రౌండ్స్ అంటే ఎస్ఎల్ఆర్ సంబంధించిన రౌండ్స్, 303 వెపన్స్ సంబంధించిన రౌండ్స్, పిస్టల్ సంబంధించిన రౌండ్స్. ఇప్పుడు ఆమ్యునేషన్ ఆయన భయపడిపోయి క్యారీ చేసుకుని భోజనానికి పోతున్నాడు వాసవి చిత్రం దగ్గర.
ఆ భోజనం పెట్టేటప్పుడు ఈయన మర్చిపోయినాడు. మళ్ళీ ఫోన్ వస్తానే ఫోన్లో మాట్లాడుతూ ఆ కవర్ పెట్టేసినాడు, మర్చిపోయినాడు. మళ్ళీ అది బయటపడిన తర్వాత ఆ మాట చెప్పుకునేదానికి ఆయన ముందుకు సాహసం చేయలేకపోయినాడు. అది ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడే వర్క్ చేస్తున్నారు సార్. డ్యూటీలో ఉన్నాడు. సో అతనిపైన కూడా కేసు నమోదు చేయబడుతుంది. తప్పు ఉంటే తప్పకుండా అది ప్రొసీజర్ ఫాలో అవుతాం, లీగల్ ప్రొసీజర్ ఫాలో అవుతాం. అది అంటే ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి కదా, డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి ఏమనేది అంతా వెరిఫై చేసిన తర్వాత ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం ముందుకు పోతాం. అట్లా పోయేది ఏం లేదు. అంటే నేను ఎందుకు ఈ మీడియా మిత్రులు చెప్తున్నా అంటే మీ ద్వారా వేరే విధంగా మెసేజ్ పోకూడదు. ఇది పుణ్యక్షేత్రం, ఇది మనకు చాలా గౌరవం ఉన్న ప్రదేశం. ఇది చాలామంది వేలల్లో వస్తారు ఇక్కడ భక్తులు. వాళ్ళు ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకూడదని నేను ఇప్పుడు ఇమ్మీడియట్గా మీకు మీడియా సోదరుల ద్వారా మేము తెలియపరుస్తున్నాం. అది ఎందుకంటే రకరకాలు మాట్లాడుకోకూడదని. మహిళల భద్రతకు శక్తి యాప్ రక్షణ కవచంలో ఉపయోగపడుతుందని నంద్యాల మహిళా పోలీస్ స్టేషన్ సీఐ జయరాం పేర్కొన్నారు. మంగళవారం నంద్యాల నారాయణ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మహిళల భద్రత, బాల్య వివాహాలు, శక్తి యాప్, సైబర్ నేరాలపై ఫోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. ప్రతి మహిళ తమ ఫోన్లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలతో విద్య నేర్పిన గురువులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో శక్తి టీం సభ్యులు, నారాయణ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. అవేర్నెస్ లో భాగంగా ఈరోజు వచ్చేసి నారాయణ కాలేజ్ జూనియర్ కాలేజ్ దగ్గరికి విద్యార్థినీల వద్దకు వచ్చినాము. ఇక్కడ వీళ్ళకంతా ఈ ఫోక్సో చట్టం గురించి, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, చైల్డ్ లేబరు, చైల్డ్ మ్యారేజ్, ఈ చట్టాల గురించి అవగాహన అంతా తెలుపుతున్నాము. వీళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని చెప్పి వీళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. మెంటల్ మెచ్యూరిటీ అయినా కాదు, మెంటల్ మెచ్యూరిటీ అయి ఉండదు. మెంటల్ మెచ్యూరిటీ అంటే సమస్యని ఏ రకంగా మనము తీసుకోవాలి, దాని సొల్యూషన్ ఏమి, ఇవన్నీ ఆలోచన పరిజ్ఞానం, అది మనకు ఉండదు. ఇంకా ఎవరు? నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి చొరవతో కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ తరపున దివ్యాంగుల వృద్ధుల సహాయ పరికరాలు, ఉపకరణాల ఉచిత పథకం ఏడీఐపీలో భాగంగా భారత కృత్రిమ అవయవాల తయారీ కార్పొరేషన్ అలీంకో సహకారంతో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు వృద్ధుల సంక్షేమ శాఖ నంద్యాల జిల్లా కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ ఫాతిమా నిర్వహణలో ఈ నెల 26వ తేదీ గురువారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నంద్యాల ఎన్టీఆర్ మున్సిపల్ టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో హాజరైన దివ్యాంగులు వృద్ధులను పరీక్షించి వారికి అవసరమైన వారికి బ్యాటరీతో నడిచే 3 చక్రాల సైకిళ్లు, 3 చక్రాల సైకిళ్లు, చక్రాల కుర్చీలు, చంక కర్రలు, వెనికిడి యంత్రాలు, అందుల చేతి కర్రలు ఉచితంగా అందించడానికి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. నంద్యాల గౌరవ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి గారి చొరవతో కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారిత శాఖ ఆధ్వర్యంలో ఏడీఐపీ వికలాంగుల ప్రత్యేక ఉపకరణాల అందజేసే పథకంలో భాగంగా అలింకో భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థ కార్పొరేషన్ సహకారంతో ఈ నెల 26వ తేదీ నుండి నంద్యాల జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ తేదీలలో దివ్యాంగుల ప్రత్యేక శిబిరాలని నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా విభిన్న ప్రతిభావంతుల శాఖ రాష్ట్ర శాఖ జిల్లా అధికారి ఆధ్వర్యంలో శిబిరాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి దివ్యాంగులందరూ కూడా ఈ నెల 26వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ శిబిరంలో పాల్గొని వారు పరీక్షించిన తర్వాత వారికి అవసరమైనటువంటి మోటార్తో పనిచేసే ట్రైసైకిల్స్, చంకకర్రలు, వినికిడి యంత్రాలు, అందులకి వారికి అవసరమైనటువంటి కర్రలు, ఇంకా ఇతర అవసరమైనటువంటి ఉపకరణాలన్నీ కూడా కృత్రిమ అవయవాలు ఇవన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. వీటికి అవసరమైనటువంటి పరీక్షలు నిర్వహించి ఎంపిక చేసిన వారికి తయారైన తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చి వారిని పిలిచి వారికి అందజేయడం జరుగుతుంది. దీనికోసం సదరం ధృవీకరణ పత్రము, ఆధార్ కార్డు, రేషన్ కార్డు,
కుల ధృవీకరణ పత్రం ఉంటే కుల ధృవీకరణ పత్రము, అదే విధంగా స్వావలంబన కార్డు ఉంటే అది కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి అందరు వికలాంగులు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, ముందుగా నంద్యాలలో 26వ తేదీ జరిగే అసెంబ్లీ స్థాయి దివ్యాంగుల శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నంద్యాల జిల్లాలో వివిధ తేదీలలో ఏర్పాటు చేశారు. జూన్ 28వ తేదీ నందికొట్కూరులో, జూలై నెల 1వ తేదీ ఆలగడ్డలో, 4వ తేదీ ఆత్మకూరులో, జూలై 8వ తేదీ బనగానపల్లిలో, 11వ తేదీ డోన్లో, 15వ తేదీ పాణ్యంలో ఈ ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. కాబట్టి దివ్యాంగులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రత్యేకించి ఈ ప్రత్యేక వైద్య శిబిరాల నిర్వహణకు చొరవ చూపించినటువంటి నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు గౌరవనీయులు డాక్టర్ బైరెడ్డి శబరి గారికి నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని సాయిబాబా నగర్లో సోమవారం పట్టపగలే భారీ దొంగతనం జరిగింది. మైనర్ ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న శరభారెడ్డి ఇంట్లో 60 తులాల బంగారం, 30 లక్షల నగదు చోరీకి గురైంది. పోస్ట్ వెడ్డింగ్ షూట్ కు వైఎస్ఆర్ స్మృతి వనంకు కుటుంబ సభ్యులంతా వెళ్లడంతో గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. శరభారెడ్డి ఫిర్యాదు మేరకు ఆత్మకూరు సీఐ రాము సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సంఘటన జరిగిన ప్రాంతంలో డాగ్ స్క్వాడ్ క్లోజ్ టీంతో తనిఖీలు చేశారు. ఇటీవల శరభారెడ్డి తన కుమార్తె వివాహాన్ని ఘనంగా జరిపించారు. పట్టపగలే భారీ దొంగతనం చేసిన దుండగులు పోలీసులకు పెద్ద సవాల్ విసిరారు. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు వేగవంతం చేశారు. నంద్యాల పట్టణంలో యేసుకృప మినిస్ట్రీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయ్ ఫంక్షన్ హాల్లో సేవకుల సదస్సు ప్రారంభించారు. ఈ సదస్సులో క్రైస్తవ దేవ సేవకులు, పాస్టర్లు, సువార్థికులు, విశ్వాసులు సుమారు 300 మంది హాజరై దైవ సందేశాన్ని విన్నారు. ఈ దైవ సేవకుల సదస్సులో ముఖ్య ప్రసంగికులుగా ఆసియా దేశాల కడవరి వర్షపు సంఘాల ప్రతినిధి మండపేట దైవజనులు బ్రదర్ ధర్మవీల్ పాల్, శ్రీమతి స్మరణ ధర్మవీల్ పాల్, రవబందెల రాజు దైవ సందేశాన్ని అందించారు. సేవకులకు దేవుని సందేశం ద్వారా అనేక హెచ్చరికలు జారీ చేసి వారిని చైతన్యం పరిచారు. అనంతరం రేవ బందెల రాజు మీడియాతో మాట్లాడారు. నా దేశ క్షేమం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం, ప్రభుత్వ అధికారుల కోసం, దేశ అభివృద్ధి కోసం దుష్టశక్తుల దాడి నుండి భారతదేశాన్ని క్షేమంగా కాపాడాలని ఆ సేవకులందరూ కలిసి ప్రార్థించేందుకు ప్రత్యేకంగా సేవకుల సదస్సు ఏర్పాటు చేయడమైందని ఆయన తెలిపారు. అనంతరం యేసుకృప మినిస్ట్రీస్ ట్రస్ట్ చైర్మన్ అందరం ఏసన్న మాట్లాడారు. ప్రజలందరి కోసం, వారి సంక్షేమం కోసం దేవుని సువార్తను ప్రకటించే దైవ సేవకుల్ని దేవుని వాక్యం చేత బలపరిచేందుకు భారతదేశ పౌరులందరూ కుల మతాలకు అతీతంగా కలిసికట్టుగా జీవించాలని, అందుకు ప్రోత్సహించాలని ఈ సేవకుల సదస్సును ఏర్పాటు చేయడమైందని యేసుకృప మినిస్ట్రీస్ ట్రస్ట్ చైర్మన్ అందరం ఏసన్న తెలిపారు. రానున్న రోజుల్లో యేసుకృప మినిస్ట్రీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవ కార్యక్రమాలు విస్తృతపరిచి అందరికీ ఆరోగ్యం అన్నదే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన తెలిపారు. ఈ సేవకుల సదస్సుకు నంద్యాల జిల్లా ప్రాంతం నుండి అనేక మంది సేవకులు పాల్గొని దైవ ఆశీర్వాదాలు పొందారన్నారు. ఈ సదస్సులో బ్రదర్ బెనహిన్, పుటికల కడియం క్లైమేట్, పవతి మోహన్, డాక్టర్ మనోహర్, బ్రదర్ రూపస్, పాస్టర్ మనోహర్, పాస్టర్ ఏసన్న, పాస్టర్ కొప్పరి సునీల్ తదితరులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి మేము పిలవగానే మా మీడియా మిత్రులు ఎల్లవేళ మాకు తోడుగా ఉంటూ సహకరిస్తున్నందుకు వారికి కూడా మా మనస్ఫూర్తిగా అభినందనలు. దేవుని మహాకృపను బట్టి మన భారతదేశాన్ని మేమందరం ప్రేమిస్తున్నాం. దేశ క్షేమం కొరకు మాకు దేవుడు సమయం ఇచ్చినప్పుడల్లా ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో భారతదేశం మీద జరుగుతున్న దాడులు కావచ్చు, తెగుళ్ళు కావచ్చు, మరి జరుగుతున్నటువంటి విపత్తులు, ప్రమాదాలు కావచ్చు, వాటన్నిటి కొరకై నంద్యాల జిల్లా సేవకులు అందరం కలిసి ప్రార్థించాలన్న ఆశతో, ఆలోచనతో ఈ దైవ సేవకుల సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని కృపను బట్టి ఎల్లవేళ నంద్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజల కొరకైతేమి, అలాగే జిల్లా అధికారుల కొరకైతేమి, నాయకుల కొరకైతేమి ఎల్లవేళ ప్రార్థిస్తున్నాం. దేవుడు ఈ దేశానికి కాపుదల దయచేసి క్షేమమునిచ్చి మరి ప్రపంచంలో ప్రఖ్యాతి కాంచిన దేశంగా మొదటి స్థానంలో మన భారతదేశం ఉండాలని కోరుకుంటున్నాం. దేవుడు మీ అందరికి తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. క్రీస్తునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, నంద్యాల పట్టణ ప్రజలారా, నంద్యాల జిల్లా దైవ ప్రజలారా, దేవుని మహాకృపను బట్టి ఈ కృపాకాలంలో దేవుడు అన్ని మతాల వారిని, అన్ని జాతుల వారిని, అన్ని భాషల వారిని దేవుడు దీవించాలని, మన భారతదేశం శాంతి సమాధానములతో, ఆరోగ్యముతో, ఆయుష్కాలముతో
దేవుని కృపతో ప్రజలందరూ సురక్షితంగా ఉండి వారు చేయి పనులన్నీ దేవుడు ఆశీర్వదించాలని ప్రతి నెల నంద్యాల పట్టణ కేంద్రమైన జేకే ఫంక్షన్ హాల్లో ఇంచుమించు 400 మంది దైవ సేవకుల సదస్సుతో మా ప్రార్థనలు దేవుడు వింటాడని విశ్వాసం కలిగి వాక్యం అంటుంది, విశ్వాసహితమైన ప్రార్థన ఏ కార్యమైనా జరుగుతుందన్న మాటను బైబిల్ గ్రంథం ద్వారా తీసుకొని దైవజనులు, మా ఆత్మీయులు, ఈ పట్టణ వాసులు, యేసు కృపా మినిస్ట్రీ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న అందన వేసన్న గారి యొక్క ప్రేమ పిలుపు మేరకు ఆయా ప్రాంతాల నుండి, ఆయా గ్రామాల నుండి, ఆయా పట్టణాల నుండి దేవుడు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వందలాది మంది దైవ సేవకులు వచ్చి దేవుని ఆరాధిస్తున్నారు. మా ఆరాధన ఒక్కటే, ప్రజలందరూ సంతోషంతో ఉండాలని, ప్రజలందరూ నమ్మిన దేవునికి నమ్మకమైన జీవితాన్ని అప్పగించాలని, లోకాన్ని ప్రేమించే దేవుని మర్చిపోకూడదని, ప్రజలందరికీ రక్షణార్థమైన కార్యం జరగాలని, దేవుడు నమ్మదగిన వాడు, ఆయన పిలిచిన పిలుపు నమ్మదగింది కనుక దైవ సేవకులందరినీ బలోపేతం చేసి ఉజ్జీవింపజేసి ఈ దేశానికి ఒక ఆశా జ్యోతులమైన దైవ సేవకులు నిలపాలని ఆ కాంక్షతో ఈ రాయలసీమ ప్రాంత జిల్లాలన్నీ తిరుగుతూ సమిష్టిగా వారిని బలోపేతం చేస్తున్నామని ఒక దైవజనుడుగా నేను డాక్టర్ బందెలరాజు నేను అందరితో కలిసి దేవుని మహింపరుస్తున్నానని ప్రేమతో ఈ మాట జ్ఞాపం చేస్తున్నాను. ఈ వీడియో ద్వారా, ఈ ప్రెస్ ద్వారా ఈ మాటలు వింటున్న ప్రజలందరికీ క్షేమం కలగాలని, ఐక్యతగా ఉండాలని, ప్రేమానురాగములతో జీవిస్తూ మహోన్నతమైన దేవుని రాకడికి సిద్ధపడాలని యేసుక్రీస్తు యొక్క మహిమగల నామమును బట్టి తెలియపరుస్తూ ఈ నా మాటలు ప్రభునందు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పొగాకు కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ ఆఫీస్ ముందు రైతులు రాస్తారోకో, రైతులకు పోలీసులకు మధ్య తోపులాట. విశ్వ పాత్రికేయులు దేవర్షి నార్దల జయంతి, సీనియర్ జర్నలిస్టులు ఘనంగా సత్కరించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాలలో రాబోయే రోజుల్లో వర్షాకాలం వస్తున్న సందర్భంగా మిషన్లో ఆయిల్ బాల్స్ మెటీరియల్స్ సిబ్బందికి అందజేసిన మున్సిపల్ చైర్పర్సన్ భూమా భూమిస. శ్రీశైలంలో కలకలం రేపిన బుల్లెట్ల మిస్టరీ వేడింది. బుల్లెట్లు స్పెషల్ డ్యూటీకి వచ్చిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్గా గుర్తింపు. నారాయణ జూనియర్ కాలేజీల విద్యార్థులకు మహిళల భద్రతకు శక్తి యాప్ గురించి అవగాహన. దివ్యాంగుల ఉపకరణాల ప్రత్యేక వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోండి, డాక్టర్ రవికృష్ణ వెల్లడి. ఆత్మకూరులో పట్టపగల భారీ చోరీ, 60 తులాల బంగారు, 27 లక్షల నగదు అపహరణ. నంద్యాల పట్టణంలో యేసు కృపా మినిస్ట్రీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జేకే ఫంక్షన్ హాల్లో సేవకుల సదస్సు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.